యుఎస్ఏ H1B విషయంలో డొనాల్డ్ ట్రంప్కు చాలా కాలం నుంచి ఎందుకు ఒళ్ళు మంటగా ఉంది అన్న విషయం ఈ వీడియోలో మరో కోణంలో నేను మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. కొన్ని సినారియోస్ మనం తీసుకుందాం. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి. మన భారతదేశంలో 3-4 ఐటీ కంపెనీస్లో పనిచేసి ఉంటాడు. ఒక 10 సంవత్సరాల అనుభవం ఉంటుంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది. సరే అమెరికాకు వెళదాము అనుకొని H1Bకి ఎవరో కన్సల్టెంట్ ద్వారా ప్రయత్నం చేసుకొని కొన్ని పైసలు కట్టి పాపం అప్లికేషన్ పెట్టాడు. కానీ అతనిది లాటరీలో పిక్ అవ్వలేదు అనుకోండి. ఇది ఒక కేసు. ఆ పక్కనే ఇంకోటి ఉంటాడు, వాడికి ఎక్స్పీరియన్స్ ఉండదు, గడిద గుడ్డు ఉండదు, అప్పుడే బీటెక్ అయి బయటకు వచ్చి ఉండొచ్చు. వాడు కూడా H1B అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఒక 4-5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా పెడతాడు. వాడిది లాటరీలో పిక్ అవుతుంది. లాటరీలో పిక్ అయినవాడు ఏం చేస్తాడు, ఆ కన్సల్టెంట్ ద్వారా ఏదో పట్టుకొని మొత్తానికి అమెరికా లోపలికి అడుగు పెడతాడు. కొన్ని కంపెనీలు ప్రయత్నం చేసుకుంటాడు. ఓ కంపెనీ కాకపోతే ఒక కంపెనీలో ఎక్కడో సెట్ అవుతాడు. కనీసం కోడింగ్ ఫుల్ ఒక రేంజ్లో ప్రోగ్రామింగ్ చేసే ఉద్యోగాలు అవి కాకపోయినా ఎక్కడో ఒక మాన్యువల్ టెస్టర్ గానో ఇంకెక్కడో ఏదో ఒక కస్టమర్ కేర్ లాంటి ద్వారా ఏదో ఒక పట్టుకొని అందులో ఎక్కడో దిగి అలా ముందుకు వెళ్తుంటాడు. ఈ 2 కేసెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే కేవలం లక్. ఏంటి ఆ లక్? అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరి అప్లికేషన్స్ అన్ని ఓ దగ్గర పెట్టి కంప్యూటర్ ద్వారా లాటరీ తీస్తే ఆ లాటరీలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాడిది పిక్ అవ్వలేదు, ఈ ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాడిది పిక్ అయ్యింది. అర్థమవుతుంది కదా మీకు? సో ఇప్పుడు అమెరికాకు వెళ్ళి ఎవడు కంట్రిబ్యూట్ చేస్తున్నాడు అన్న కోణం పక్కన పెడితే పైసలు ఎవడు ఎక్కువ సంపాదిస్తున్నాడు? ఈ అనుభవం ఉన్నవాడి కంటే అనుభవం లేనివాడు చాలా వేగంగా చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇలాంటి సినారియోస్ అమెరికాలో గత 20 ఏళ్లలో కోకొల్లలు. ఇంకో కేసు చెప్తాను. మంచి తెలివైన వాడు ఒకడున్నాడు. 10వ తరగతిలో బాగా చదువుకున్నాడు, చాలా డిసిప్లైన్గా చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ చాలా డిసిప్లైన్గా చదువుకున్నాడు. బడెగ్గొట్టి బస్టాండ్లలో తిరిగే బాపతి కాదు, చదువుకున్నాడు. ఏదో పేదవాడు మధ్యతరగతి వాడు అనుకుందాం. చదువుకున్నాడు, కష్టపడ్డాడు. ఎందుకంటే చదివితే తప్ప రేపు బతుకు లేదు, ఉద్యోగం లేదు అన్నటువంటి పరిస్థితి ఉన్న ఇల్లు అనుకుందాం. ఆస్తులు లేవు, ఏమీ లేవు. అలాగే బీటెక్ కష్టపడ్డాడు, బాగా చదువుకున్నాడు, బ్యాక్లాగ్స్ ఏమీ లేవు, మంచిగా చదువుకున్నాడు, అయిపోయింది. అక్కడే ఇంకొకడు ఉంటాడు అదే క్లాస్లో. ఆడు బీటెక్ 10-15 బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ సరిగ్గా చదివి ఉంటాడు, ఏదో ముక్కి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉంటాడు. బీటెక్ అంతే. ఇంట్లో తల్లిదండ్రులను 9వ తరగతి నుంచే సెల్ ఫోన్ కోసం పీసాదించి పీకు తిని ఉంటాడు. ఇంకా 18 సంవత్సరాల వయసు కూడా రాకముందు నుంచే ఇంట్లో ఉన్న తండ్రి స్కూటరో తల్లి స్కూటీయో ఏదో వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉండింటాడు. చదువు సందులు ఏముండవు, సినిమాలు చూడడం ఇదే పని వీడికి. అంటే ఒకడేమో బాగా చదువుకున్నటువంటి వాడు ఉన్నాడు, ఒకడేమో తల్లిదండ్రి బాగానే సంపాదిస్తూ ఉన్నారు, వీడు పెద్దగా అంతగా చదువుకోవట్లా. ఇద్దరు ఒకే క్లాస్ బీటెక్లో. అయిపోయిన తర్వాత గమనిస్తే ఇప్పుడు ఈ పైసలు లేనోడు ఉన్నాడు కదా, వాడు అమెరికాకి వెళ్ళి చదువుకోలేడు. అసలు ఫస్ట్ అమెరికాకి వెళ్ళి చదువుకోవాలంటే లోన్ ఇవ్వాలంటే ఏదో ఒకటి చూపించాలి. ఆస్తో పాస్తో ఏదో చూపించాలి. అది చూపించగలిగినంత సామర్థ్యం వాడి దగ్గర లేదు, వాడి తల్లిదండ్రుల దగ్గర లేదు, ఏమీ లేదు. సో వాడు వెళ్ళలేడు, ఇల్లు చూపించలేడు, ల్యాండ్ చూపించలేడు, తల్లిదండ్రుల ఉద్యోగం చూపించలేడు, వెళ్ళలేడు వాడు. సో వాడు ఇక్కడే హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు, పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు వీడున్నాడు కదా ఇంకో వీడి క్లాస్మేట్, వాడి దగ్గర పైసలున్నాయి ఇంట్లో. అమెరికా అనే ఒక మోజు, అమెరికాలో వెళ్ళి ఎంఎస్ చెయ్యాలి అని చెప్పి వెళ్ళాడు. పైసలు గీసలు గట్రా అన్ని చూపించాడు. అమెరికా వెళ్ళాడు, ఎంఎస్ చేశాడు, ఓపీటీ అనేది అప్లై చేసుకున్నాడు. ఓపీటీ వచ్చింది. నాలెడ్జ్ ఏమంత లేదు, అపేసారి నాలెడ్జే, అబో యావరేజ్ నాలెడ్జ్ లేదా బిలో యావరేజ్ నాలెడ్జ్ అనుకుందాం. ఓపీటీ వచ్చింది, ఏదో ఉద్యోగం చేసుకుంటూ మెల్లిగా అక్కడ అమెరికాలో ఉండే కల్చర్ అర్థం చేసుకుంటూ మెల్లిగా గెట్ ఆన్ అవుతూ ఆ 1-2 ఇయర్స్లో మెల్లిగా H1Bకి అప్లై చేసుకున్నాడు. వాడికి H1B పిక్ అయిపోయింది. కేల్ కథం, బండి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి H1B పిక్ అయిందంటే సరే 3 ఏళ్ళు ఇచ్చారనుకుందాం. ఆ 3 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ అప్లై చేస్తారు, లేదా I-129 దాకా వెళ్తుంది. సో అతని బండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది, పైసలు సంపాదిస్తూ ఉంటాడు, ఫుల్ పైసలు సంపాదిస్తుంటాడు. ఇప్పుడు వీడితో పాటు బాగా చదువుకున్నటువంటి క్లాస్మేట్ ఎప్పుడో వీడిని కలిశాడు. ఒక 6 ఏళ్లకో 7 ఏళ్లకో వాడు హైదరాబాద్ వచ్చినప్పుడు కలిశారు. ఒరే ఇక్కడ ఏం చేస్తున్నావురా, ఇంత తెలివైన వాడివి నువ్వు కూడా H1B అప్లై చేసుకోవచ్చు కదా అని చెప్పి అన్నాడు. ఎందుకు ఈ బెంగళూరులో పడి ఈ బండి వేసుకొని అంత దూరం వెళ్ళి కింద మీద వాడి పని చేస్తూ ఇవన్నీ చేస్తున్నావు? నువ్వు ఇక్కడ బెంగళూరులో సంవత్సరం పాటు కష్టపడితే ఎంత డబ్బు వస్తుందో అక్కడ అమెరికాలో 3 నెలల్లో అంత డబ్బు నువ్వు సంపాదించేయచ్చు, వచ్చేసేయి, H1B అప్లై చేసుకొని చెప్పాడు. సరే అని చెప్పి పాపం ఇతను అప్లై చేశాడు. పిక్ అవ్వలా, మళ్ళీ అప్లై చేశాడు. తర్వాత సంవత్సరం మళ్ళీ పిక్ అవ్వాలా, మళ్ళీ తర్వాత సంవత్సరం అప్లై చేయాలనుకున్నాడు. పైసలు కావాలి కదా ప్రతిసారి అప్లై చేయాలంటే. భారతదేశంలో బతుకుతూ ఆ పైసలు పెట్టి అప్లై చేయాలి అనుకుంటూ ఉంటే రకరకాల కన్సల్టెంట్స్, రకరకాలుగా కన్ఫ్యూజ్ చేసే బ్యాచ్లు. ఓ కన్సల్టెంట్ ఒకటి చెప్తే ఓ కన్సల్టెంట్ ఒకటి చెప్తాడు, పక్కా జాబ్ అంటాడు, 5 లక్షలు ఇయ్యి అంటాడు, ఒకటి 3 లక్షలు ఇయ్యి అంటాడు, ఒకటి 2 లక్షలు ఇయ్యి అంటాడు, జాబ్ నువ్వే చూసుకోవాలంటాడు. ఇట్లా రకరకాల గోల. కానీ పిక్ అవ్వట్లా. ఇప్పుడు ఏం జరిగిందండి చూడండి, మీరు డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో. అంటే వాడు 10వ తరగతి బాగా చదువుకొని, ఇంటర్మీడియట్ బాగా చదువుకొని,
కొన్ని త్యాగాలు కూడా చేసి ఉండొచ్చు వాడు చదువు కోసం. చిన్న ఎంటర్టైన్మెంట్లు చిన్నవన్నీ కూడా త్యాగాలు చేసి ఉండొచ్చు బీటెక్లో కానీ. వాడు చదువుకొని ఎంత నాలెడ్జ్ ఉండి వాడి పరిస్థితి ఏంటి వీడి పరిస్థితి ఏంటి అనేది పక్కన పెట్టేసరికి ఒక అబ్జర్వబుల్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇలాంటి ఉదాహరణలు లక్షలలో ఉంటాయి, కొల్లలుగా ఉంటాయి. చాలా సందర్భాలలో అబ్బాయిలు H1B మీదో L1 ఏదో H1B అనుకుందాం వెళ్ళి పనిచేస్తూ ఉంటాడు. భార్య ఉంటుంది, భార్య H4 మీద వెళ్తుంది. పోనీ భార్య H1 మీద వెళ్ళింది, భర్త H4 మీద వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళి H1B అప్లై చేస్తారు. మంచి తెలివైన వాళ్లే, భార్య కావచ్చు భర్త కావచ్చు, మంచి తెలివైన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, మంచి డబ్బు సంపాదించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. కానీ H1B పిక్ అవ్వట్లేదు లాటరీలో. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆ పక్కనే ఇంకోటి ఉంటాడు, బెబ్బే, ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రం వస్తుంది, ఏదో మేనేజ్ చేస్తుంటాడు, ఏదో మేనేజ్, ఆ పని కూడా సరిగ్గా చేయలేడు. ఇంటర్వ్యూలు కూడా ప్రాక్సీ ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేసి ఉంటారు, వేరే వాళ్ళ చేత ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేలా చేయడము. అలాంటివి నడిచేవి అమెరికాలో. ఇంకా ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎందుకంటే కొంతకాలంగా చాలా స్ట్రిక్ట్గా ఉంది కదా. సో ప్రాక్సీ ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడాలు, ఏదో చేయడాలు చేసి మొత్తానికి ఒక ఉద్యోగం సంపాదించుకొని ఏదో చేస్తుంటాడు. ఈ తెలివైన వాడేమో H1B అనే ఒక లాటరీలో పిక్ అవ్వలేక వాడు అలా ఉండిపోతాడు. అంటే ఇది ఎలా ఉందో చూడండి. లాటరీ, జనరల్ లాటరీ, H1B కాదు, నార్మల్ లాటరీ గురించి మాట్లాడుతున్నా, పైసల లాటరీ. మన భారతదేశంలో ఒకప్పుడు చాలా రాష్ట్రాల్లో ఉండేవి, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా టైపు. ఇప్పుడు కేవలం కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. అస్సాం లాటరీ అని చాలా వినేవాళ్ళం. కేరళలో అయితే మనకి ఇప్పటికీ కనిపిస్తుంది. పలానా ఆటో డ్రైవర్ లాటరీ గెలుచుకున్నాడు, పలానా 4-5 ఇళ్లలో పనిచేసే ఒక పని మనిషి ₹1,00,00,000 గెలుచుకుంది. ఇలాంటి వార్తలు ఇప్పటికీ మనకు వస్తాయి. కేరళలో ఉంది. ఒక లాటరీ ఎంతమంది కొంటారండి? అందరూ పైసలు వేస్తారు, ₹10, ₹20, పోనీ ₹100 అనుకుందాం. లాటరీ ఒక్కొక్కరు ₹100 పెట్టి లాటరీ కొన్నారు. కేరళలో ఎంతమంది? 5 లక్షల మందో 6 లక్షల మందో లాటరీ కొన్నారనుకోండి. అందులో ఒకరికో ఇద్దరికో పోనీ 10 మందికో పైసలు పంచడం ఏదో చేస్తారనుకుందాం. మిగతా వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుంది? సేమ్ సిచ్యువేషన్. నువ్వు జాబ్స్కి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు అదే లాటరీ సిస్టమ్ను అప్లై చేసావనుకో, ఎంత అసహ్యంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంత అసహ్యకరమైనటువంటి విధానము H1B లాటరీ విధానం. అంటే వ్యక్తి యొక్క నాలెడ్జ్ కాకుండా, వ్యక్తి యొక్క అనుభవానికి కాకుండా, వ్యక్తి యొక్క డెడికేషన్కి కాకుండా, వ్యక్తి యొక్క ఇతర నైపుణ్యాలకు శక్తి సామర్థ్యాలకు కాకుండా, కేవలం ఫస్ట్ లాటరీలో నువ్వు పిక్ అయ్యావా లేదా దాని మీద మిగతావన్నీ తర్వాత అసెస్ చేసుకుందాంలే, తర్వాత కంపెనీలు చూసుకుంటాయి అవన్నీ అని చెప్పి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఎంత దారుణంగా ఉంటుంది. అది H1B. సో ఇలాంటి సిస్టమ్ను ఎంతమంది ఎక్స్ప్లాయిట్ చేసి ఉంటారో ఒకసారి ఆలోచించండి. మామూలుగా అండి, ఓవరాల్గా USAలో ప్రతి సంవత్సరం 85,000 H1B వీసాలను జారీ చేస్తోంది ప్రస్తుతం. 85,000. దానికి తోడు అదనంగా ఇంకో 20,000 H1B వీసాలు ఇక్కడ USAలో వివిధ విద్యా సంస్థలలో, యూనివర్సిటీస్లో చదువుకున్న వాళ్లకు ఇస్తోంది. సో అన్ని ఉన్నప్పటికీ చైనా నుంచి, మన భారతదేశం నుంచి ఎంతమంది అప్లై చేస్తుంటారు ఒకసారి ఆలోచించండి. ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్ బయటకు వస్తున్నారు. ప్రతి 3-4 ఏళ్ల తర్వాత చూస్తే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మన భారతదేశంలో తయారవుతుంటారు, చైనాలో తయారవుతుంటారు, ఇంకా ఇతర దేశాల్లో తయారవుతుంటారు. నిజానికి దాదాపు 70-71% వరకు మన భారతదేశానికి చెందినటువంటి వాళ్లే H1B వీసాలు ఉపయోగించుకుంటూ ఉంటారు. తర్వాత 11% చైనా, తర్వాత వేరే దేశాలు ఇవన్నీ ఉన్నాయి. సరే, కానీ దానికి కూడా కారణం ఏంటనుకుంటున్నారు అంటే, మన భారతదేశము జనాభా పరంగా చూస్తే చాలా పెద్దది. ప్రపంచంలోని చాలా దేశాల జనాభాతో పోల్చితే మన భారతదేశం జనాభా ఇప్పుడు నెంబర్ 1లో ఉంది. చాలా సంవత్సరాలు నెంబర్ 2లో ఉండేది. చాలా ఎక్కువ జనాభా ఉంది మన దగ్గర. చాలా ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. చాలా ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ ఆబ్వియస్గా బయటకు వస్తారు జనాభా నిష్పత్తిలో చూస్తే. మరి చైనా నుంచి కూడా అంతే మంది రావాలి కదా, చైనా జనాభా కూడా ఎక్కువ కదా. అంటే చైనా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం అన్నది గత 10-15 సంవత్సరాలుగా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యింది. అంతకుముందండి వాళ్ళ యూనివర్సిటీస్లో ఇంగ్లీష్ ప్రవేశపెట్టి ఇంగ్లీష్ నేర్పించడాలు అవన్నీ లేవు. ఇంగ్లీష్ అంత ఫ్లెక్సిబుల్గా మాట్లాడడం అన్నది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. అమెరికాకు వచ్చి ఇట్లా వేరే దేశాలకు వెళ్ళి పాతుకుపోయి చాలా సంవత్సరాలు ఉండి అట్లా నేర్చుకొని ఏదో గెటాన్ అవుతున్నారు తప్ప, చైనా అనేది ఇంగ్లీష్ మాట్లాడే దేశం కాదు. మన భారతదేశం జనాభా పరంగా ఎక్కువ, యువత ఎక్కువ, అలాగే ఇంగ్లీష్ మాట్లాడతారు. సో ఆబ్వియస్గా యూఎస్ఏలో ఉండే ఇంగ్లీష్ క్లయింట్స్కు కనెక్ట్ అయ్యే విధంగా మాట్లాడుతూ కమ్యూనికేట్ చేయగలిగే సామర్థ్యం మన ఇండియన్స్కి ఉంది చైనా వాళ్ళతో కంపేర్ చేస్తే. అందువల్ల మన భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం వీసా అప్లికేషన్స్ వేస్తారు. మన వాళ్ళకి ఎక్కువ H1B వీసాలు వస్తాయి కంపారిటివ్గా చూస్తే. మెయిన్ అది కారణం. అయితే ఈ ఎక్స్ప్లాయిటేషన్ చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చాలా పెరుగుతూ వచ్చిందండి. భయంకరమైన ఎక్స్ప్లాయిటేషన్ అన్నమాట. ఎవరు? మన వాళ్ళు, కన్సల్టెంట్స్. కొన్ని కన్సల్టెంట్స్ ఏమో కాస్త లీగల్గా చక్కగా పనిచేస్తున్నటువంటి కన్సల్టెంట్స్ ఉంటాయి. వాళ్ళ లాభం సెకండరీ. ప్రయారిటీ ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది యువతకు అమెరికాలో మంచి కంపెనీస్లో ఉద్యోగాలు చూపించడము, దాని ద్వారా వీళ్ళు కూడా డబ్బులు సంపాదించడం కన్సల్టెంట్స్. ఇది ఒకటి ఉంటుంది. కానీ ఇది ఎక్స్ప్లాయిట్ చేసే డైరెక్షన్ లోపలికి వెళ్ళింది. అంటే
ఒక ప్రాక్సీ ఇంటర్వ్యూలు పెట్టించే పరిస్థితి కానీ, బాడీ షాప్ కైండ్ ఆఫ్ ఇది తయారు చేసి పెట్టడం కానీ, ఈ కన్సల్టెన్సీస్ ఇవన్నీ కూడా, అలాగే తప్పుడు అనుభవాలను రెజ్యూమ్లలో జాయిన్ చేసి తప్పుడు అనుభవాలతో ఎక్కువగా అప్లికెంట్స్ని తయారు చేసి ఎక్కువగా లాటరీకి వేయించే పరిస్థితులు క్రియేట్ చేసుకోవడం కానీ, ఈ గుంపులుగా మందలాగా చేసుకుంటూ వెళ్ళేసరికి ఏమైందంటే, నిజంగా అనుభవం ఉండి, నిజంగా తెలివితేటలుండి, నిజంగా పనిచేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్లకు చాలా సందర్భాలలో అన్యాయం జరుగుతూ వచ్చింది. అమెరికా H1B వీసా విధానంలో స్క్రాప్ అంటామే, క్రీమీ లేయర్ కంటే స్క్రాప్ అంటాను. స్క్రాప్ లాంటి వాళ్ళు కూడా చాలా మంది డబ్బులు సంపాదిస్తూ అమెరికాలో కాలర్ ఎగిరేసేటటువంటి పరిస్థితి. ఇల్లు కొనుక్కుంటాడు, మర్సిడెస్ కొనుక్కుంటాడు, అంతా చేస్తుంటాడు. ఇంత చేసి వీడు తెలివితేటలు ఏంటారంటే అత్యవసర తెలివితేటలే, చదువులోనూ అత్యవసర తెలివితేటలే, ఉద్యోగంలోనూ అత్యవసర తెలివితేటలే. అంతకంటే అద్భుతంగా పనిచేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు రకరకాల కంపెనీస్ లో. కానీ వాళ్ళకి పాపం H1B పిక్ అవ్వదు. ఈ చిన్న డిఫరెన్స్ అండి. నువ్వు లాటరీలో పిక్ అయిందా పిక్ కాలేదా అన్న ఒక చిన్న పాయింట్ మీద వీళ్ళ భవితవ్యం అనేది డిసైడ్ అవుతోంది. దీనివల్ల చాలా కన్సల్టెన్సీస్ గుంపులుగా తీసుకొచ్చి వేసేయడాలు, లాటరీలకి తగిలితే అయిపోయి ఇంకా ఎవరో ఒక రకంగా తీసుకురావడాలు, ఏదో చేయడాలు. ఈ ఎక్స్ప్లాయిటేషను మంద విపరీతమైన మంద తయారైంది. అది ఏ రేంజ్కి వెళ్ళిందంటే, పెళ్లిళ్లలో ఇప్పుడు అమెరికాలో ఉండే ఎవరో ఒక అమ్మాయికి వివాహం చెయ్యాలి అంటే, పెళ్లి సంబంధం చూడాలంటే లవ్ మ్యారేజ్ పక్కన పెట్టండి. లవ్ మ్యారేజ్ అనేది సపరేట్ టాపిక్, అది అసలు ఇక్కడ ఇర్రిలవెంట్. అది నేను మన భారతదేశానికి సంబంధించి ఒక అరేంజ్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాను. సంబంధం చూడాలి అంటే ఆ అమ్మాయి లేదా అమ్మాయి పేరెంట్స్ కానీ ఏం చెప్తారు, ఏమండి అమెరికాలో H1B వీసా ఉందా, H1B వీసా అప్రూవ్ అయినటువంటి అబ్బాయి ఉంటే చూడండి, లేదండి ఓపీటీ మీద ఉన్నాడంటే ఓపీటీ కాదండి H1B వీసా అప్రూవ్ అయ్యిందా లేదా ఉంటే చూడండి అని చెప్తున్నారు. సేమ్ అబ్బాయి కూడా అలాగే చెప్తున్నాడు. అమ్మాయి అమెరికాలో ఉందా లేదా, ఆల్రెడీ అమెరికాలో ఉంటే, పోనీ స్టూడెంట్గా ఉన్నా సరే ఆల్రెడీ అమెరికాలో ఉంటే నేను ఆ సంబంధం చూస్తాను, ముందుకెళ్తాను, నాకు ఎలాగో H1B ఉంది కాబట్టి ఆమెకు ఓపీటీ వేస్తాము, లేదా H4 వేయిస్తాము, H4 EADతో ఉద్యోగం చేస్తుంది. ఇట్లా రకరకాల క్యాలిక్యులేషన్స్. అంటే వివాహము, పెళ్లి అన్నటువంటిది మానవ సంబంధాల కోణంలో ముందుకు వెళ్లకుండా H1B కోణంలో, వీసా కోణంలో, అమెరికా కోణంలో ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా నేను మన భారతదేశంలో ఉండే తల్లిదండ్రులు అమెరికాలో ఉండే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానండి, అమెరికాలో ఉండే అబ్బాయికి, ఇది మాట్లాడట్లా. అది చాలా మంది చాలాసార్లు మాట్లాడింటారు, అది ఇక్కడ అనవసరం. అమెరికాలో ఉండి H1Bలు రకరకాల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాం. కేవలం మన వాళ్లే కాదండి, మన భారతదేశంలో చాలా మంది, పంజాబా, గుజరాతా, ఆంధ్రానా, తెలంగాణనా, కర్ణాటక, తమిళనాడు సంబంధం లేదు. ఆలోచన విధానము ఈ H1B వీసా అనేది ఎంత దారుణమైన ఆలోచన విధానాన్ని తీసుకొచ్చిందనే చెప్తున్నాను. ఇంకా అంతకుముందు వీసాల కోసం పెళ్లిళ్లు చేసుకోవడాలు, దొంగ పెళ్లిళ్లు చేసుకునేవన్నీ కూడా ఉండేవి. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు అనుకుంటాను గ్రీన్ కార్డా ఏదో నవల రాశారు, బహుశా గ్రీన్ కార్డ్ అనుకుంటాను, ఆర్ సంథింగ్ ఎల్స్, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. అందులో ఒక మన ఇండియన్ అమ్మాయి ఎట్లా USA వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డ్ సంపాదించుకోవడం కోసము అక్కడ ఉన్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయడం. అది కూడా ఏంటి, నిజం పెళ్లి కాదు, పెళ్లి అవుతుంది లీగల్గా పెళ్లి అయినట్టు. అదేదో సినిమా ఉంటుంది జై చిరంజీవన, చిరంజీవి భూమిక ఇద్దరు పెళ్లి అయ్యి ఆ తర్వాత ఏది అమెరికా లోపలికి ఈజీగా వెళ్ళడం కోసం. అసలు యాక్చువల్గా అందులో చిరంజీవి గారి పాత్ర ప్రేమించేది సమీరా రెడ్డిని, కానీ పెళ్లి చేసుకునేది భూమిక అని గుర్తుండే ఉంటుంది మీకు. సో అలా కావాలని అమెరికాలో పుట్టి పెరిగినటువంటి వాడిని పెళ్లి చేసుకోవడం, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి కొన్ని దందాలు చేయడం, అవన్నీ 1980s 1990s ఎర్లీ 2000s అప్పుడు ఉండేవి అనమాట. ఆ నవల అప్పట్లో వచ్చింది, 1990 నుంచి 2000 మధ్యలో వచ్చింటుంది నవల. అంటే అప్పట్లో అలాంటి కేసెస్ ఉండేవి. మన భారతదేశంలో ఉండే అమ్మాయి అమెరికా ఉన్న వాళ్ళతో ఒక మధ్యలో ఒక కన్సల్టెంట్ ద్వారా వాడిని పెళ్లి చేసుకొని రింగులు మార్చుకొని ఏదో పెళ్లి చేసుకున్నట్టు ఏదో డాక్యుమెంట్లు పెట్టేసేసి అక్కడికి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఏదో అప్లై చేస్తారు, గ్రీన్ కార్డ్ ఎన్నో ఏళ్ళు పడుతుంది, తక్కువ సంవత్సరాలలో వస్తుంది, ఇంకేవో వీసానో సంథింగ్ తక్కువ సంవత్సరాల్లో వస్తుంది. కానీ యాక్చువల్గా ఆ అమ్మాయికి ఇంట్లో వాళ్ళు వేరే సంబంధం చూస్తారు, అమెరికాలో ఉండే ఇండియన్ అబ్బాయిని. సరే నవల కాబట్టి అది వేరే డైరెక్షన్లోకి వెళ్తుంది. ఇండియన్ అబ్బాయి ఈ అమ్మాయి మీద కొంచెం లైంగికంగా అడ్వాంటేజ్గా తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేయడము. ఆ తర్వాత అమెరికన్ ఎవరినైతే ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందో వాడే వచ్చి వీడిని తన్ని ఇండియన్ని ఆ అమ్మాయిని కాపాడడం, ఆ అమ్మాయి మీద USA ఇమిగ్రేషన్ అధికారులు ఒక నిఘా పెట్టడం, చాలా మంది మీద పెట్టినట్టే. కానీ ఫైనల్గా ఆ అమ్మాయి అమెరికన్ వాడిద్దరు పెళ్లి చేసుకోవడం, ఆ టైప్లో నవల కాబట్టి అలా తీసుకెళ్తాడు. బట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఏ రేంజ్లో ఎప్పటి నుంచి ఏ కోణాలలో జరిగేది అనేది నేను మీకు చెప్తున్నాను. ఏమండి పెళ్లిళ్ళ గురించి ఆలోచించేటప్పుడు H1Bలు, వీసాలు, డ్రాలు ఇవి డిసైడ్ చేస్తాయి ఆ పెళ్లిని. అంత దిక్కుమాలిన దయనీయమైన దరిద్రమైనటువంటి స్టేజ్ లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ నేను ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడానంటే నన్ను తిడతారు ఇప్పుడు పేరెంట్స్, వినేవాళ్ళలో చాలా మంది. మరేం చేయమంటావు చెప్పు, అది ఇది అంటారు. H1Bలు ఇవి డిసైడ్ చేస్తాయా అండి? ఆ అబ్బాయి అమ్మాయి కలిసి కూర్చొని మాట్లాడితే వాళ్ళు సరిగ్గా జీవించగలరా లేదా అన్నటువంటి కోణంలో వెళ్తుందా చర్చ?
ఆ తర్వాత సెకండరీ అవన్నీ. అమెరికాలో ఉన్నాడా, భారతదేశంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఎప్పుడున్నాడు, ఏం చేస్తాడు, మా అమ్మాయిని వేరే ఊరికి ఇస్తామా, వేరే దేశానికి ఇస్తామా, ఇవన్నీ తర్వాత చర్చలు. కానీ ఫస్ట్ ఏమొస్తుందో తెలుసా, H1B ఉందా లేదా అమ్మాయికి లేదా అబ్బాయికి. అమెరికాలో ఉండి సంబంధాలు వెతుక్కుంటున్నటువంటి వాళ్ళ పరిస్థితి. అంటే రకరకాల రూపాలలో ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది తయారయ్యింది H1Bలకు సంబంధించి. కంపెనీలు అప్లై చేస్తూ ఉంటాయి చూసారా, కంపెనీలు అప్లై చేసేటటువంటి వీసాలలో కూడా, అంటే మీకు ఇప్పుడు యాపిల్, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, TCS, ఇన్ఫోసిస్, విప్రో, CTS, HCL, you name any company, whatever the company it is, which is applying H1B visa for their employees. అక్కడ కూడా ఏం జరుగుతుందో తెలుసా, ఎక్స్ట్రాడినరీ తెలివితేటలు ఉన్న వాళ్ళకి చేద్దాము, మంచి డెడికేషన్ ఉన్న వాళ్ళకి చేద్దాము, అది మాత్రమే ఉంటుందని మీరు అనుకుంటే పొరపాటు. కంపెనీలలో కూడా చాలా చాలా రకరకాల ఎక్స్‌ప్లాయిటేషన్స్ ఉంటాయి. మేనేజర్లతో క్లోజ్గా ఉండే వాళ్ళు కొంతమంది, అంటే రెండు ఉంటాయండి. కంపెనీస్లో మంచి డెడికేషన్తో పనిచేసే వాళ్లకు H1B వీసా చేస్తారు. మంచి నాలెడ్జ్ ఉండి పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి, నిజంగా అక్కడ అమెరికాలో అవసరం ఉంది వీళ్ళది. ఆన్షోర్ ఆఫ్షోర్ మోడల్లో మన ప్రాజెక్ట్ నడుస్తుంది కాబట్టి అక్కడ ఆన్షోర్కి కనుక వెళ్ళి, ఆన్ సైట్ అంటారు, సరే ఆన్షోర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ పనిచేస్తుంటే మనకు చాలా లాభం ఉంటుంది. అందువల్ల ఫలానా అబ్బాయికి లేదా ఫలానా అమ్మాయికి మనం H1B చేద్దాము, ఫలానా ఎంప్లాయీకి అని ఆలోచించడం అనేది, అది స్ట్రైట్గా చక్కగా ఆలోచించడం, ట్రాన్స్పరెంట్గా అలా ఆలోచించి H1Bలు చేయడము ఉంటుంది కంపెనీలలో. ప్లస్ దాంతోపాటు కొంతమందికి వాళ్ళ అసమర్థులైనా ఏమైనా మేనేజర్తో క్లోజ్గా ఉంటే H1Bలు చేయడాలు ఇవి కూడా ఉన్నాయి. ఇలా చాలా రకరకాలుగా, అంటే దారుణమైన ఎక్స్‌ప్లాయిటేషన్. ఇంకా మన భారతదేశంలో ఉండే కంపెనీలు చాలామంది ఎంప్లాయీస్ను మోటివేట్ చేసి బాగా చక్కగా పనిచేయించడానికి H1B అన్నదాన్ని లేదు విదేశీ వీసా అన్నదాన్ని ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ లాగా చూపిస్తూ ఉంటాయి. ఇదిగో నువ్వు కనుక ఇలా బాగా పనిచేసావంటే, పనిచేసినటువంటి వాళ్లకు మేము ఫలానా వీసా చేస్తాము, సో దట్ మీరు మరింత ఎక్కువగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది అని ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ని, ఒక క్యారెట్ని ముందు చూపిస్తూ గుర్రాన్ని పరిగెత్తించినట్టు వీకెండ్లు పని చేయించడాలు, రాత్రులు పని చేయించడాలు. మన హైదరాబాద్లో అయితే హైటెక్ సిటీకి వెళ్ళి, బెంగళూరులో అయితే అక్కడ వైట్ ఫీల్డ్ ఏరియాలో లేదా బన్నెరగట్ట ఏరియాలో ఫుల్గా అండి పాపం పని చేస్తూ ఉంటారు. క్లయింట్స్కి అదనంగా పని ఒప్పుకుంటూ ఉంటారు మేనేజర్స్, ఇష్టం వచ్చినట్టు ఎంప్లాయీస్ చేత పని చేస్తూ ఉంటారు. ఫైనల్గా ఏంద్రా బాబు లక్ష్యం అంటే H1B వీసా లాటరీకి వేయిద్దాం కానీ మీ అప్లికేషను, ఇదన్నమాట. అంటే రకరకాలుగా సోషలాజికల్ కోణంలో, సైకలాజికల్ కోణంలో, ఎంప్లాయీస్ కోణంలో, రకరకాల కోణాలలో ఎక్స్‌ప్లాయిటేషన్ అండి H1Bకి సంబంధించి. సో ట్రంపాసురుడు ఏం చేయాలి, ఇంత ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతుంది అన్న విషయం అతనికి అర్థమైనప్పుడు ఏం చేయాలండి, అతను $1,00,000 ఫీ పెంచుతాను అని అంటే కంపెనీలు కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది. అది కాదు కదా ఆయన చేయాల్సింది, ప్రాసెస్ మార్చే ప్రయత్నం చేయాలి. అమెరికా లోపలికి ఎక్స్పర్ట్స్ని తీసుకురావాలి, డెడికేషన్ ఉన్న వాళ్ళని తీసుకురావాలి, స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకురావాలి అంటే నువ్వు H1B వీసా ప్రాసెస్ మార్చాలి. నువ్వు ప్రాసెస్ మార్చకుండా ఇష్టం వచ్చినట్టు $1,00,000 పెంచుతాను అని చెప్పి నువ్వు నీ కంట్రీకి ఇంకా లక్ష ఒక్కొక్క నెత్తి మీద $1,00,000 తెచ్చుకొని ప్రభుత్వ ఖజానా నింపాలి అని ఆలోచిస్తున్నావంటే నువ్వెంత దిక్కుమాలిన చర్య ఇప్పుడు తీసుకొని వస్తున్నావు ఆలోచించు. అంతకుముందు భయంకరంగా ఎక్స్‌ప్లాయిటేషన్కు గురైంది H1B అనేది. అంటే నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, డెడికేషను, దీనికంటే కూడా కేవలం లాటరీలో ఎవడికి పిక్ అయింది ఎవడికి పిక్ కాలేదు అన్నటువంటి దాని మీద వాడి భవితవ్యం ఆధారపడి ఉంటుంది అన్నంత దిక్కుమాలిన డైరెక్షన్లోకి H1B అనే వీసాను తీసుకెళ్ళావు. ఒక పాయింట్ సిస్టమ్ లేదు, ఒక నాలెడ్జ్ లేదు, ఇంగ్లీష్లో ఏ లెవెల్లో ఉన్నాడు ఇతను, లేదు ఈ అమ్మాయి ఏ లెవెల్లో ఉంది, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, పోనీ భారతదేశంలో కానీ వేరే కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉందా, పోనీ ఎడ్యుకేషన్లో ఎలా ఉన్నారు వీళ్ళ GPA ఎంత ఉంది, లేదు పర్సంటేజ్ ఎంత ఉంది, చిన్నప్పటి నుంచి ఎలా చదువుకున్నారు, ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ ఇంకేమన్నా ఉన్నాయా, ఏ సబ్జెక్ట్ మీద ఎక్స్పర్టీజ్ ఉంది, దేని మీద అమెరికా లోపలికి వస్తున్నారు, ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్టీజ్ మీద వీళ్ళు ఏమైనా సర్టిఫికేషన్స్ చేశారా, లేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందా, లేదు ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్టీజ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏమేం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, పోనీ ఆయా కంపెనీల తాలూకు ఎక్స్పీరియన్స్ లెటర్స్ వీళ్ళు తీసుకోవడం కానీ ఒక వెరిఫికేషన్ చేయడం కానీ ఏమన్నా ఉందా అండి అమెరికా లోపల ప్రభుత్వం తరఫు నుంచి? ఏమీ లేదండి. గత 20 ఏళ్లలో ఎంత ఎక్స్‌ప్లాయిటేషన్కు గురవ్వాలో H1B అనేది ప్రాసెస్ అంత ఎక్స్‌ప్లాయిటేషన్కు గురయ్యింది. ఇప్పుడు సడన్గా నిద్రలేచి $1,00,000 ఫీ వేస్తాను అంటే కంపెనీలు కూడా మునుగుతాయి, వాళ్ళ కంపెనీలు కూడా చాలా మునుగుతాయి, లేబర్ కాస్ట్ పెరిగిపోతాయి. నెక్స్ట్ కోర్టుకు వెళ్తారు చూడండి, అందరూ రకరకాల కంపెనీస్ ట్రంప్ ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్తే కోర్టు చాలా ఈజీగా 5 నిమిషాల్లో తీసి పక్కన పెట్టేస్తుంది. ఏంద్రా ఈ పిచ్చి పని అని చెప్పి అంటది ప్రభుత్వాన్ని, మొట్టికాయలేస్తుంది. ఆబ్వియస్గా దాన్ని ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో దాన్ని నువ్వు పట్టుకునే ప్రయత్నం చేస్తావా, ఎక్కడెక్కడ తప్పుడు విధానాలు ఉన్నాయో వాటిని క్లోజ్ చేసే పని చేస్తావా, లేకపోతే ఈ $1,00,000 వేసి నిజంగా ఆస్పిరెంట్స్ ఎంతోమంది ఉంటారు కదండి, పని చేయాలనుకునే వాళ్ళు, ఆస్పిరెంట్స్, అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు వాడి నెత్తి మీద నీళ్లు చల్లుతూ ఉన్నావు. ఆల్రెడీ నీ అమెరికా లోపల చాలామంది అసమర్థులను, చాలామంది నైపుణ్యం లేనటువంటి వాళ్లను, అత్యవసర తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళని కూడా చాలామందిని నువ్వు H1B వీసా అనేటటువంటి ఒక క్యారెట్ ఇచ్చి వాళ్ళని నువ్వు భరిస్తూ ఉన్నావు. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్లను, ఇంటెలిజెన్స్ను, నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని నువ్వు ఆపేసావు. దానివల్ల నీకు ఫస్ట్ నష్టం వచ్చేది, వాళ్ళకి తాత్కాలికంగా నష్టం వచ్చినట్టుగా కనిపిస్తున్నప్పటికీ డెఫినెట్గా అండి ఆ తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రకరకాల రూపాలలో మళ్ళీ గెటాన్ అవుతారు. అది ఎలా గెటాన్ అవుతారు ఏంటి అనేది దానికి కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ప్రపంచాన్ని
ఒకసారి అర్థం చేసుకోవడానికి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి సోర్సెస్, భారతదేశంలో ఏం సోర్సెస్ ఉన్నాయి, స్టార్టప్ పెట్టాలా, ఏం చేయాలి, ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, బాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అన్నటువంటి దానికి మళ్ళీ రకరకాల ప్లాన్స్. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్ అని చెప్పి అన్నట్టు వేరే వేరే మార్గాలు, మంచి మంచి మార్గాలు ఏమున్నాయి, వేరే వేరే గేట్స్ ఏమున్నాయి, వాటిని ఏమి ఓపెన్ చేయించాలని చెప్పి ఆలోచిస్తారు. డెఫినెట్గా నష్టం అమెరికాకు ఫైనల్గా నువ్వు ఈ $1,00,000 ఫీ వేయడం వల్ల. నిజంగా ట్రంపాసురుడు తెలివైన పని చేయాలంటే ఏం చేయాలండి, ఈ H-1B వీసా ప్రాసెస్ను మార్చాలి. లాటరీ సిస్టమ్ నుంచి ఒక పాయింట్ సిస్టమ్కి మార్చాలి. సో దట్ అమెరికా లాభపడే విధంగా, అవతలి వ్యక్తులు లాభపడే విధంగా అంత చక్కగా ప్రాసెస్ తయారు చేసుకోవాలి. అలాగే ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళందరినీ నడ్డిమిత్తన్ని గెంటేయాలి మొత్తం దేశం నుంచి. వాడు ఎవడన్నా కానీ ఏ వీసా లేకుండా చట్ట వ్యతిరేకంగా అమెరికా లోపల ఉన్నటువంటి వాళ్ళు మెడబెట్టికి బయటికి గెంటేయాలి. ఫస్ట్ వచ్చినప్పుడు ఏదో హడావుడి చేశాడు కొన్ని రోజులు, తర్వాత అంతే మళ్ళీ తుస్సు. ఒక నగరంలో ఏదో చేయబోయాడు, ఆ నగరంలో అందరూ రోడ్డు మీదకి వచ్చి గలాటా చేశారు, పోలీసు వాహనాలు తగిలిట్టి రచ్చరచ్చ చేయంగానే సైన్యాన్ని దింపాడు. మళ్ళీ ఎక్స్ట్రీమ్ స్టెప్, రచ్చరచ్చ చేశాడు, మళ్ళీ సైలెంట్ కూర్చున్నాడు. కోర్టు నెత్తి మీద మొట్టికాయలు వేసింది, సైన్యాన్ని ఎందుకు దింపావు అని చెప్పి. అంటే ఏం చేసినా కానండి ఒక ప్రాసెస్ కానీ, ఒక పద్ధతి కానీ, ఒక ప్రశాంతంగా కానీ ఎగ్జిక్యూట్ చేయగలిగే సామర్థ్యమే లేదు ట్రంప్ ప్రభుత్వానికి. ఇది మనకు అర్థం అవుతోంది. మరి మీరేమంటారు?